హాయ్, హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా వీడియో తయారు చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అన్ని సబ్జెక్టులకు సంబంధించి వీడియోలు చేస్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్కట రేఖ ఎన్ని దేశాల గుండా పోతుంది? కర్కట రేఖ ఎన్ని దేశాల గుండా పోతుందంటే 17 దేశాలు. మణిపూర్ రాష్ట్ర ప్రస్తుత గవర్నరు అజయ్ భల్లా. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అలాగే కేంద్ర మంత్రులు వీటి మీద బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటి మీద పట్టు సంపాదించుకోవాలి. ఖచ్చితంగా డైలీ పేపర్ చూడండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ అలాగే జీకే అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాము. మన ఛానల్ని ఫాలో అవ్వండి, నోట్స్ రాసుకోండి ముఖ్యంగా. నెక్స్ట్, కేంద్ర హోంశాఖ ప్రస్తుత కార్యదర్శి ఎవరు? కేంద్ర హోంశాఖ ప్రస్తుత కార్యదర్శి ఎవరు? గోవింద్ మోహన్. భారత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? భారత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? అజిత్ దోవల్. మణిపూర్తో భూ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఏవేంటి? మణిపూర్తో భూ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఏవి? అస్సాం, నాగాలాండ్ మరియు మిజోరాం. అస్సాం, నాగాలాండ్ మరియు మిజోరాం. రీసెంట్గా మణిపూర్లో 11వసారి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అత్యధిక సార్లు కూడా ఈ రాష్ట్రంలోనే విధించడం జరిగింది. గ్రామీణ సమాజానికి అత్యధిక అధికారాలు ఏ రాజుల కాలంలో ఉండేవి? ఇది హిస్టరీకి సంబంధించినటువంటి బిట్టు. గ్రామీణ సమాజానికి అత్యధిక అధికారాలు ఏ రాజుల కాలంలో ఉండేవి? చోళులు. భారతదేశ జీవనాధార నది అని ఏ నదిని పిలుస్తారు? భారతదేశ జీవనాధార నది అని ఏ నదిని పిలుస్తారు? నాకు దీర్ఘం పడలేదు, సరి చేసుకోండి. గంగా నది. దేశంలో అతి పెద్ద నది గంగా నది, అతి పొడవైన నది కూడా గంగా నది. రంజీ ట్రోఫీ 2025 విజేత. రంజీ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించినది? క్రికెట్. రంజీ ట్రోఫీ 2025 విజేత. ట్రోఫీల మీద, క్రీడల మీద బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. విదర్భ. ఏపీలో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయంటే ఇక్కడ తప్పు పడిందండి, 13 ఉన్నాయి, 14 కనబడింది, సరి చేసుకోండి కొంచెం. ఏ ఆర్టికల్ ప్రకారం లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు? ఏ ఆర్టికల్ ప్రకారం లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు? ఆర్టికల్ 331. సంతాల్ జనాభా కలిగిన రాష్ట్రాలు ఏవి? సంతాల్ జనాభా కలిగిన రాష్ట్రాలు కర్ణాటక, పశ్చిమ బెంగాల్. జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 29. నెక్స్ట్, ప్రపంచ సింహాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ సింహాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 10. ఆపరేషన్ ఫ్లడ్కు గల మరొక పేరు ఏమిటి? ఆపరేషన్ ఫ్లడ్కు గల మరొక పేరు వైట్ రెవల్యూషన్. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు? భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో ఎక్కడ జరిగాయి? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో ఎక్కడ జరిగాయంటే లడాక్. సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు ప్రారంభమైంది? లేదా ఎప్పుడు ప్రారంభించారు అని. సాహిత్య అకాడమీ అవార్డు ఎప్పుడు ప్రారంభించారంటే 1955. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మంచిగా నోట్స్ రాసుకోండి. లాంగ్ ప్రిపరేషన్లో మంచిగా నోట్స్ రాసుకొని చివర్లో ఎవరైతే నోట్స్ చదువుతారో
మంచిగా బిట్లు పెట్టడానికి అవకాశం ఉంది. మొన్న జరిగినటువంటి మెగా డిఎస్లో కూడా లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే మంచిగా రాయగలిగారు. 80కి పైన మార్కులు తెచ్చుకోగలిగారు. భారతదేశంలో అతిపెద్ద డెల్టా ఏది? భారతదేశంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్స్. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం 1905. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ హాస్పిటల్ను ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ హాస్పిటల్ని ఎక్కడ ప్రారంభించారంటే హైదరాబాద్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025ను ఏ రాష్ట్రం నిర్వహించింది? గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025ను ఏ రాష్ట్రం నిర్వహించిందంటే మధ్యప్రదేశ్. భారత రాజ్యాంగ నిర్మాణ నమూనా ఏ దేశం నుండి ప్రేరణ పొందింది? భారత రాజ్యాంగ నిర్మాణ నమూనా ఏ దేశం నుండి ప్రేరణ పొందింది? యూకే, యునైటెడ్ కింగ్డమ్. మన దేశంలో ఎయిర్ ఇండియా కార్పొరేషన్ చట్టం ఎప్పుడు ప్రారంభించబడింది? మన దేశంలో ఎయిర్ ఇండియా కార్పొరేషన్ చట్టం ఎప్పుడు చేయబడింది అని అర్థం ఇక్కడ 1913. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంను రూపొందించింది ఎవరు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంను రూపొందించింది రోడాన్. లోక్సభ, రాజ్యసభ అనేవి ఏ భాషకు సంబంధించిన పదాలు? లోక్సభ, రాజ్యసభ అనేవి ఏ భాషకు సంబంధించిన పదాలు? హిందీ. భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? భరతనాట్యం అనేది ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? తమిళనాడు. గురజాల శాసనంను వేయించింది ఎవరు? గురజాల శాసనంను వేయించింది రుద్రపురుష దత్తుడు. గురజాల శాసనంను వేయించింది రుద్రపురుష దత్తుడు. రెయిన్బో విప్లవం దేనికి సంబంధించినది? రెయిన్బో విప్లవం దేనికి సంబంధించినదంటే వ్యవసాయం. గాంధీజీ దండి యాత్ర ప్రారంభించిన సంవత్సరం. గాంధీజీ దండి యాత్ర ప్రారంభించిన సంవత్సరం 1930. రష్యా సహకారంతో నిర్మించబడిన ఉక్కు కర్మాగారం. రష్యా సహకారంతో నిర్మించబడిన ఉక్కు కర్మాగారం మన దేశంలో భిలాయ్ ఉక్కు కర్మాగారం. ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. బ్రిటన్ ఒక డాష్. బ్రిటన్ ఒక డాష్ ద్వీపం. వాషింగ్టన్ నగరం ఏ నదీ తీరాన కలదు? వాషింగ్టన్ నగరం ఏ నదీ తీరాన కలదు? పోటోమాక్. సెరికల్చర్ అంటే ఏమిటి? సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకం. యు ఆకారపు లోయలు ఏ ప్రాంతంలో ఏర్పడతాయి? యు ఆకారపు లోయలు ఏ ప్రాంతంలో ఏర్పడతాయి? హిమానీ నద ప్రాంతాలు. వి ఆకారపు లోయలు ఏ ప్రాంతంలో ఏర్పడతాయి? వి ఆకారపు లోయలు ఏ ప్రాంతంలో ఏర్పడతాయంటే నదీ పరివాహక ప్రాంతాలు. ప్రీ కాంబ్రియన్ శకం ఏ కాలానికి సంబంధించినది? ప్రీ కాంబ్రియన్ శకం ఏ కాలానికి సంబంధించినది? 570 మిలియన్ సంవత్సరాలు. భూ అంతర్భాగంలో ని శిలాద్రవాన్ని ఏమని పిలుస్తారు? భూ అంతర్భాగంలోని శిలాద్రవాన్ని ఏమని పిలుస్తారంటే మాగ్మా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ.